హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే కదా. సో ఎవరి నోట విన్నా ఏ విషయం చూసినా కూడా బాహుబలి గురించే. అయితే మనకి బాహుబలి సినిమాలో శివగామి, దేవసేన స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఎంత బాగా మన మీద ఇంపాక్ట్ చూపించాయో, ఆన్ సెట్స్ కూడా అంతే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఉమెన్ ఈ సినిమా కోసం వర్క్ చేయడం జరిగిందండి. వాళ్ళల్లో ఒకరు ఈ సినిమాకి స్టైలిస్ట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసిన ప్రశాంతి గారు. సో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే, అందులోనూ ఇంత పెద్ద భారీ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే అది మామూలు విషయం ఖచ్చితంగా కాదు. సో దీని వెనక వాళ్ళు పడ్డ కష్టం ఏంటి, వాళ్ళ కృషి ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ఇంకా చాలా విషయాలు కూడా మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు ప్రశాంతి గారు. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ప్రశాంతి గారు, హౌ ఆర్ యూ? I'm good, a little tired, but yeah, good. లిటిల్ టైర్డ్, ఓకే. బాహుబలి షూటింగ్ అయిపోయి చాలా రోజులైంది, ఇంకా మీకు టైర్డ్నెస్ లేదంటే లాస్ట్ 1 week నుంచి it's been so hectic, traveling so much every day, yeah. సో ఇప్పుడే ఇంత కష్టపడుతున్నారంటే ఇంకా బాహుబలికి ఎంత కష్టపడి ఉంటారు? యాక్చువల్లీ పార్ట్ 1కి ఎక్కువ కష్టపడ్డామండి. అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ రమా అండ్ మీ. ఓకే, స్టార్టింగ్ లో ప్రీ ప్రొడక్షన్ లో బాహుబలి ఫస్ట్ అయ్యే వరకు అండ్ ఆల్ 24/7 సెట్స్ మీద ఉండేవాళ్ళం, ఫుల్ డే ఉండేవాళ్ళం షూటింగ్ అయినంత వరకు. పార్ట్ 2లో కొంచెం మోర్ రిలాక్స్డ్ అయింది, ఇన్ ద సెన్స్ స్టైల్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అంతా ఒక ఫ్లోకి వచ్చేసారనమాట. సో కొంచెం తగ్గించాం వెళ్ళటం. ఓకే, వెళ్ళి సెట్ చేసేసి వచ్చేవాళ్ళం, ప్రాబ్లం ఉంటే మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలా మీరు యాక్చువల్లీ అప్పుడు ఎప్పుడైనా, అంటే బాహుబలికి ముందు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నేను కూడా ఒక పార్ట్ అవుతానని? లేదండి, అసలు రాజమౌళి గారి ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను, ఐ మీన్ ఒఫిషియల్గా వర్క్ చేస్తాను అనేది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రమ గారు ఎప్పుడు ఉంటారు కదా. బట్ ఇనీషియల్గా నేను చాలాసార్లు చెప్పాను, మా పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి ప్లే గ్రూప్ నుంచి కలిసి పెరిగారు అనమాట. సో మా అమ్మాయి స్పోర్ట్స్ వెళ్ళినప్పుడు, స్పోర్ట్స్ డేకి వెళ్ళినప్పుడు రాజమౌళి గారు, రమ గారు ఉన్నారు. క్యాజువల్గా అన్నాను, ఐ హర్డ్ యూర్ స్టార్టింగ్ అ న్యూ ప్రాజెక్ట్ రైట్ నౌ, నాకేం పని లేదు, నేను హెల్ప్ చేస్తాను. జెన్యున్ గా హెల్ప్ చేసి నేర్చుకోవచ్చు, లేదా కొంచెం అలా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు అడిగాను నేను. తర్వాత శోభు గారు ఫోన్ చేసి వెల్కమ్ యూర్ ఆన్ బోర్డ్ అన్నారు. సో దట్ ఫెల్ట్ సో గుడ్. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అది అర్థం చేసుకోవడానికి మీకు ఏమైనా టైం పట్టిందా? టు డైజెస్ట్ ద క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ అర్థం చేసుకుని ఒక ప్రాపర్ పాయింట్కి రావడానికి ఎంత టైం పట్టింది మీకు? యాక్చువల్గా మాకు ఫస్ట్లో నరేషన్ ఇచ్చినప్పుడే మాకు ఒక ఐడియా వచ్చిందండి, వాట్ డైరెక్టర్స్ విజన్ ఇస్ అనేది, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది, ఆ స్కేలు. సో అర్థం అవటం వరకు అయింది. బట్ ఇంకా డీటెయిల్లోకి వెళ్ళాలంటే మాకు ఏ సినిమాలోని లేనన్ని డిస్కషన్స్, అవి గ్రౌండ్ వర్క్ నుంచి, అంటే ఒక కింగ్డమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ల్యాండ్లో మనకి ఏ మినరల్స్ దొరుకుతాయి నుంచి, ఎలాంటి వీవ్స్ చేస్తారు, అంటే జ్యువెలరీస్ లో ఏం ఉండొచ్చు ఏం లేదు అనేది మేము ఇన్పుట్ ఇచ్చాము. బట్ బేసిక్గా ఆ కింగ్డమ్, ఇప్పుడు మనం ఒక కొత్త ల్యాండ్కి వెళ్తే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, సో అంత డెప్త్ వరకు రీసెర్చ్ చేసి డిస్కషన్స్ అయినాయి. అండ్ డిస్కషన్స్ అయినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవాళ్ళం. ఒక రూమ్లో మీటింగ్ అయిందంటే మేమే 30-50 మంది ఉంటాం. So everybody was involved, and because of that also I think everybody were in sync anamata. Okay, cameraman avniyandi, art director avniyandi, mana costume department evariki valle edo ఆలోచించుకోకుండా అందరూ ఒక తాటి మీదే ఉన్నారు, ఒక విజన్ మీద ఉన్నారు. So that credit also goes to Rajmouli garu, where he created that and he made us understand also. ఇంత పెద్ద గ్రాండియర్గా ఉన్న మూవీ, ఇంత మ్యాగ్నమ్ ఓపస్కి నేను వర్క్ చేస్తున్నాను అన్నది స్టార్టింగ్ డెఫినెట్గా అండి. అంటే ఇది చాలా పెద్ద సినిమా, దీని స్కేల్ కూడా, అంటే ఐ డోంట్ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచింగ్ ద వరల్డ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెట్స్ అవనియండి, గ్రాండియర్ అవనియండి, ఆ స్కేల్ మాకు డే 1 అర్థమైపోయింది. బట్ రీచ్ అనేసరికి శోభు గారికి ఫుల్ క్రెడిట్ వెళ్తుంది, శోభు అండ్ ప్రసాద్ గారికి. ఫ్రామ్ ప్రీ ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ దే స్టార్టెడ్ ప్లానింగ్ అనమాట. దీన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ప్రెజెంట్ చేసి దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగారు వాళ్ళు. సో అది స్లోగా గ్రో అవుతా ఉండేది. అండ్ రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి వీ ఆల్సో ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ more that okay, if they're expecting so much, we have to do our best అనేది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కథలా అయిపోయింది. అందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. శివగామి అంటే ఆవిడ ఎలా ఉంటారు, దేవసేన ఎలా ఉంటారు, అండ్ బయట వాటికి సంబంధించిన కొన్ని
ట్రాల్స్ వాట్ ఎవర్. Each character has a story of its own. That's the reason I think they were able to elaborate, make games and video games and VFX effects and Shivagami book cover and so each character ki they opened up different levels of market, I should say. Wow. అండ్ ఇప్పుడు పార్ట్ 2 కూడా చూసిన తర్వాత మాకు పార్ట్ 1 పార్ట్ 2 అని అనిపించట్లేదు అనమాట, హోల్గా ఒక మూవీ అన్న ఫీల్ ఫైనల్గా వచ్చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ మేము 2 parts కింద అనుకోలేదండి. మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టోరీ ఒక మూవీగానే అనుకున్నాం. బట్ యాజ్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఆ స్క్రిప్ట్కి ఉన్న వాల్యూ అండ్ హెవీనెస్ ఒక పార్ట్లో మనం క్రామ్ చేయలేము అని అనిపించిన తర్వాత మళ్ళీ కూర్చుని స్క్రిప్ట్ డిస్కషన్స్ చేసుకుని ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్స్ ఎవ్రీబడి అండ్ దెన్ దే డిసైడెడ్ టు మేక్ ఇట్ ఇన్ టు 2 parts. బట్ ఫర్ ద యూనిట్ వీ ట్రీటెడ్ ఇట్ యాజ్ వన్ స్టోరీ, లైక్ వన్ పార్ట్. అంతే. ఓకే, పార్ట్ 2 చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్లో అనుష్క కొంచెం మేము అంటే దేవసేన క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అండ్ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అందరికి తెలిసిందే, బట్ స్టిల్ అనుష్క ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, ఏంటి మా గ్లామరస్ అనుష్క ఇలా కనిపించింది అని. బట్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు యునో డిసప్పాయింట్ అయ్యారు అని తెలుసు. రిలీజ్ చేసే ముందే మాకు కొంచెం టెన్షన్ కూడా ఉండింది, డెఫినెట్ గా ఎలా రెస్పాన్స్ ఎలా వస్తుంది ఇది అనేది ఒక చిన్న భయం ఉంది, అందరికీ ఉంది. సో దానికి తగ్గట్టు మేము చూపించామా లేదా, వాళ్ళు అంత ఎంజాయ్ చేశారా లేదా అనేది ఇప్పుడు రెస్పాన్స్ పెట్టి తెలుస్తుంది. డెఫినెట్ గా ఆబ్వియస్ గా అసలు ఆ 2 songs అయితే ఇప్పుడు పార్ట్ 2లో అనుష్క ఇంకా సో చాలా రోజుల తర్వాత అనుష్కని ఇంత అందంగా చూసాను ఫీలింగ్ వచ్చింది. సో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు ఎస్పెషల్లీ సాంగ్స్కి వచ్చేటప్పటికి హంసనావా కానీ? స్పెషల్ కేర్ అంటూ ఏం లేదండి, సాంగ్స్లో చిన్న చిన్న యూనో ఇది తీసుకున్నాం, చను తీసుకున్నాం, సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. జ్యువెలరీలో వచ్చేసరికి మేము సెట్ చేసుకున్న ప్యాటర్న్ని కొంచెం బ్రేక్ చేసాం. ఓన్లీ ఆ ఇమాజినరీ పార్ట్లో, ఆ సాంగ్లో ఇమాజినరీ పార్ట్లో కొంచెం ఆ డ్రెస్సింగ్ చేంజ్ చేసాం, అంతే. బట్ ద కలర్ టోన్స్ కానీ ఆవిడ క్యారెక్టరైజేషన్ బట్టల్లో కానీ స్టైలింగ్లో కానీ పెద్ద మార్చలేదు. జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, మన డ్రెస్సింగ్ని బట్టి మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతాయి. సో అలా యూ గేవ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ టు ది క్యారెక్టర్స్ అనిపించింది విత్ యువర్ కాస్ట్యూమ్ డిజైనర్. యాక్చువల్గా మేము నేను వర్క్ ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే ఇనీషియలీ దట్ షీ విల్ డూ ఆల్ ద క్లోత్స్ ఫర్ మహేష్మతి కింగ్డమ్, నేనేమో పుంతల రాజ్యం చేస్తాను. సో అది హీరో రాజ్యాలు డివైడ్ చేసేసుకున్నారు. రాజ్యాలు ఇనీషియల్ గా అలా డివైడ్ చేసినాం, ఎందుకంటే ఆ డిస్టింక్ట్ క్యారెక్టర్ కూడా తెలియాలి. మహేష్మతి అనే కింగ్డమ్ ఆ మ్యాగ్నిట్యూడ్ కనిపించాలి, ఆ గ్రాండియర్ కనిపించాలి, అక్కడ దొరికే ఆ సాలిడ్నెస్ అవన్నీ కనిపించాలి. సో ఆ స్టైలింగ్ లో కూడా జ్యువెలరీలో కూడా అలా మీకు కనిపిస్తుంది. సో ఆ డిస్టింక్ట్ గా ఈ కుంతల రాజ్యంకి వచ్చేసరికి ఇట్స్ వెరీ డెయింటీ, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఆర్టిస్టిక్ అన్నమాట. సో క్లోత్స్ లో ఆ తేడా తెలియాలంటే యూనో ఆ డివిజన్ మంచిదే అన్నట్టు. దట్స్ వై వి డిసైడెడ్ ఆన్ దట్. ఇప్పుడు శివగామి అలా నడుచుకుంటూ వస్తున్నారు అంటే ద వే షీ క్యారీస్ హర్ సారీ, పళ్ళు, ఎవ్రీథింగ్, ఇట్ గేవ్ దట్ వెయిట్ బాడీ లాంగ్వేజ్లో. నరేషన్ ఇచ్చిన తర్వాత రాజమౌళి గారు ఇనీషియలీ వి థాట్ రవి వర్మ పెయింటింగ్ ద వే హీ డిపిక్ట్స్ విమెన్ ఒక టీవీగా అనిపిస్తుంది, సో ఆ స్టైల్లో వెళ్దాము అనుకున్నాం అనమాట. సో దట్స్ హౌ శివగామిస్ క్యారెక్టరైజేషన్ కేమ్. సో ఇట్స్ నాట్ దట్ వి థాట్ టూ మచ్, బట్ ద థాట్ కేమ్ ఇన్ అండ్ ఇట్ జస్ట్ వర్క్డ్ ఫర్ అస్. ఫ్యాబ్రిక్స్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు బై ది వే? ఇలాంటి ఒక అది కూడా క్యారెక్టర్ని బట్టి ఉంటుందండి. దీనిలో ఎస్పెషలీ మాకు ఆ రిచ్నెస్, ఫ్యాబ్రిక్లో రిచ్నెస్ కనిపించాలి, ఎందుకంటే మేము ఫస్టే ఎంబ్రాయిడరీలు అవి చేయొద్దు, ఆ వీవ్లో ఏదొస్తే అది అని డిసైడ్ చేసుకున్నాం. సో రిచ్నెస్ అంతా మనకి జ్యువెలరీలో కనిపించాలి, ఆ మెటీరియల్లో కనిపించాలి. సో ఆ కొంచెం ఆ షీన్ ఉన్నది, ఆ ఫాల్ ఉండాలి, ఆ ఫ్లో ఉండాలి ఫ్యాబ్రిక్ లో అని ఆ స్పెసిఫికేషన్స్ తో సెలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ఉమెన్ పార్ట్ చాలా ఉందని చాలా అర్థమైంది కూడా మాకు. అండ్ రాజమౌళి గారు ఆల్సో కీప్ సేయింగ్ దట్ చాలా మంది కష్టపడ్డారు, ఆఫ్ కోర్స్ శ్రీవల్లి గారి దగ్గర నుంచి అందరూ కూడా. సో మీకు శ్రీవల్లి గారు మాకు యూనిట్ కి శివగామి ఆవిడ. ఓకే, రియల్ శివగామి మాకు. ఓకే, సో ఎలా ఉండేది అసలు ఆన్ సెట్స్? ఈ ఉమెన్ అందరితో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఫ్రాంక్ గా యూనిట్ లో అయితే మాకు ఆ విమెన్ మెన్ ఆ డిఫరెన్స్ అలా ఎప్పుడూ లేదండి. డిస్కషన్స్ కూడా కలిసి అవేవి, అందరూ రిసెప్టివ్గా ఏ సజెషన్ ఇచ్చినా రిసెప్టివ్గా తీసుకునేవారు, క్రిటిసిజం కూడా ఓపెన్గా చెప్తాం. ఆ యూనిట్ మొత్తం ఆ నేచర్ ఆల్సో వర్క్డ్ వెరీ వెల్ ఫర్ ద ప్రాజెక్ట్ టు డూ సో వెల్.
అంత స్మూత్గా జరగటానికి. ఏ ఇష్యూ మాకు ఈ 5-6 ఏళ్లలో ఏ ఇష్యూ అనిపించలే. ఏ ప్రాబ్లము ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ ప్రాబ్లం అలా ఎప్పుడూ రాలేదు. మూవీ ప్లాన్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఏ క్రాఫ్ట్లో ఆ క్రాఫ్ట్ ది బెస్ట్, ఐ మీన్ టాప్లో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ బాహుబలికి ఎలా జరిగిందంటే ఆ క్యారెక్టర్కి కానీ ఆ క్రాఫ్ట్కి కానీ ఎవరు సూట్ అవుతారు అన్నది మాత్రమే తీసుకోవడం జరిగింది, విచ్ ఇస్ వెరీ రేర్ అండ్ ఒక విధంగా చెప్పాలంటే డేరింగ్ స్టెప్ కూడా. అవును. ఇప్పుడు ఈవెన్ సింగర్స్ దగ్గర నుంచి చూసుకున్నా అప్కమింగ్ సింగర్స్కి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తే మీకు అసలు ఎలాంటి ఫీల్ ఉంటుంది బాహుబలి? రాజమౌళికి వెళ్ళాలండి క్రెడిట్. ఆయన ఎప్పుడూ ఏదో ఇన్ఫ్లుయెన్స్లో వచ్చో వీళ్ళకి ఇవ్వాలనో లేకపోతే నాకు ఆ మనిషి ఇష్టం అని క్యారెక్టరైజేషన్ ఇవ్వటం అనో అలా జరగలేదు. పర్ఫెక్ట్గా మీరు చూస్తే ప్రభాస్ క్యారెక్టర్ ఎస్పెషలీ పార్ట్ 2లో ఆ క్యారెక్టర్కి ఇంక ఏ హీరోని మనం ఇమాజిన్ చేసుకోలేం. దేవసేన క్యారెక్టర్కి ఏ హీరోయిన్ని ఇమాజిన్ చేసుకోలేం. అలా శివగామి గారి క్యారెక్టర్కి ఇంకా సత్యరాజ్ గారు ఏ క్యారెక్టర్ కి ఎలాంటి వాళ్ళు పడాలో అలా పడ్డారు. అలాగే టెక్నీషియన్స్ విషయంలో కూడా సాబు గారు అయితే అసలు అమేజింగ్ అండి. అసలు ఆయన ఆర్ట్ వర్క్ అది ఐ థింక్ యుల్ ఎంజాయ్ వాట్ యు సీ ఆన్ పార్ట్ 2. ఇట్స్ లైక్ అ ఫీస్ట్ టు ద ఐస్ అన్నమాట. So that's how it happened and it's a team effort. Everybody put in their best and everki oka personal agenda la ledu. Normal ga vere సినిమాల్లో అయితే అందరికంటే నేను ఏదో చూపించాలి, స్పెషల్ గా చూపించాలి అని ఏదేదో చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ సినిమాకి ఈ స్క్రిప్ట్ కి ఏం అవసరం అనేది ఆలోచించి దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. పార్ట్ 1లో ఇందాక అన్నట్టుగా ఆ దేవసేన గెటప్ ఫస్ట్ది తన మేకప్, అమ్మో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన క్లోజ్లో ఫేస్ రివీల్ చేయగానే భయం వేసింది అనమాట. అమ్మో అనుష్కని చూసి భయపడతాం కూడానా అనిపించింది ఆ రోజు. అలా ఎలా డిజైన్ చేశారు తను? యాక్చువల్గా మాకు ఊహకి లేదండి అది. ఒక 25 years ఒక మనిషిని బయట ఎండనగా వాననగా కట్టి పారేస్తే ఎలా ఉంటుంది అనేది మాకు రెఫరెన్సే లేదు అసలు. సో మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా మందిని ట్రై చేసాం. ఆ కరెక్ట్ టెక్స్చర్ యాక్చువల్లీ మాక్సిమం ఐ థింక్ మేము మేకప్ కానీ లుక్ కి ట్రై చేసింది ఆ లుక్ కే. ఎక్కువ కష్టపడిందని కష్టం అన్నగాని వర్కౌట్ అవట్లేదని ఇంకోటి ట్రై చేసి, ఇది కాదని ఇంకోటి ట్రై చేసి, అలా ఎక్కువ రోజులు ట్రయల్ అండ్ ఎర్రర్ లో అయిపోయింది. సో బట్ చివరికి వచ్చేసరికి ఐ థింక్ ఇట్ వర్క్డ్. అదొక టెన్షన్ కూడా మాకు, అది ఎలా వస్తుంది స్క్రీన్ మీద, ఎలా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక పెద్ద టెన్షన్. ఈ చేతులు అవి వేయడం వల్ల పడ్డ మార్క్స్ దగ్గర నుంచి మేకప్ లో రకరకాల ప్రోడక్ట్స్ ట్రై చేసాము. So I think ultimately it worked. We tried to better it in the second part. But I mean it worked. Ante second part lo entante koncham 25 years అది పడిన తర్వాత కొడుకు రెస్క్యూ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాక సీన్లు అనమాట. సో చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు ఆ మేకప్ లో. అండ్ మేము విన్నాము దేవసేన గెటప్ ఫస్ట్ మీ మీద ట్రై చేసి ఆ స్కిన్ టెక్స్చర్ అది ఎలా ఉండాలి అన్నది మీ మీద ట్రై చేశారు అని విన్నాము. నిజమా? నిజమేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిఫరెంట్ మెటీరియల్స్ వాడుతున్నామండి. అది అస్తమాను మనం డైరెక్ట్గా అనుష్క గారు మీరు ట్రై చేస్తే స్కిన్ అంతా పాడైపోతుంది. అసలు షూట్ టైం వచ్చేసరికి యూనో మళ్ళీ గ్యాప్ వస్తుంది, డ్యామేజ్ అవ్వకూడదు స్కిన్ అని ఫస్ట్ 2-3 times నా మీద కూడా ట్రై చేసాం 2-3 రకాలు. ఆ చివరిలో మేము టెస్ట్ చేసిన మెటీరియల్ ఏంటంటే సర్జికల్ సొల్యూషన్, సర్జరీస్లో వాడతారు. అది వూండ్స్ అయ్యి తొందరగా హీల్ అవటానికి, ఇట్స్ టు హోల్డ్ ద స్కిన్ అనమాట. ఒకసారి వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా టైంలో స్కిన్లో కలిసిపోయి డిజాల్వ్ అయిపోయి దానికే రాలిపోతుంది. తీయటం అనేది ఉండదు. మనం తీయాలి అంటే అవ్వదు అది యాక్చువల్లీ. కాకపోతే అందుకని రమ్మ గారికి కజిన్స్ ఉన్నారు ఒక డాక్టర్స్, వాళ్ళతో కన్సల్ట్ చేసి దీన్ని ఎలా తీయచ్చు అని అడిగి చాలా ట్రై చేసాం. చివరికి సెలైన్ వాటర్తో బాగా రబ్ చేస్తే అది స్లోగా పోయేది. సో ఆ స్కిన్ మీద రబ్ చేసినా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఆ మెటీరియల్కి మీకు స్కిన్ డ్యామేజ్ అవ్వకపోయినా కంటిన్యూస్గా రబ్ చేయాలన్నా సో కష్టమైతే పడ్డాం. ఆఖరికి మీరు అది కూడా చేసేసారు.
ఆ టెక్స్చర్ కానీ ఆ షేడింగ్ కానీ ట్యాన్ అయితే ప్యాచులు కింద అవుతుంది, ఈవెన్ గా రాదు. సో అన్ని రకాల కాస్త టెస్ట్ కే అంత టైం పట్టిందంటే మరి అనుష్క వేసుకున్న తర్వాత అది ఎలా తీయడం ఎంతసేపు పట్టింది? అట్లీస్ట్ ఒక షూటింగ్ అయిపోయి కూర్చున్నాక ఒక 45 minutes 1 hour అది తీయటానికే పడేది. అది 3-4 పని చేస్తే మీద ఒక చెయ్యి ఇలా ఇచ్చి కూర్చుని యూనో జాగ్రత్తగా కొంచెం డెలికేట్ గా తీయాల్సి వచ్చేది. బికాజ్ ఎవ్రీడే ఇవ్వాలి. నార్మల్గా ఇలాంటి మేకప్స్ ఏంటంటే అవుట్డోర్ ఎండ్లో ఒక 2-3 ఎండ్లో కాదు అసలు ఇండోర్ ఒక 2-3 hours కంటే వేయరు. బట్ మాకు అలా కుదిరేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీలో కాకుండా ఎండ్లో చేసేవాళ్ళం. మధ్యలో పాడైపోయేది. దాన్ని ఎలా మళ్ళీ కరెక్షన్స్ చేసి అలా 8-9 hours 10 hours అలా మేకప్లో ఉండి ఆ కష్టం డెఫినెట్గా చాలా పడ్డారు అనుష్క. నిజంగా మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి ఇందులో? పార్ట్ 1 చూసిన తర్వాత అయితే నాకు శివగామి, అసలు నేను స్టోరీ విన్నప్పుడే శివగామి క్యారెక్టర్కి అండ్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్కి ఒక టక్కర్ ఇవ్వగలను అంటే అలాంటి క్యారెక్టర్ దేవసేన. అవును, లేడీస్ ఇద్దరు అనమాట. దట్ బ్యాలెన్స్ హ్యాస్ టు బీ దేర్ అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. పీపుల్ విల్ ఎంజాయ్ దట్ ఇన్ పార్ట్ 2. ప్రభాస్ గారి యాక్టింగ్ చూస్తే మీరు బాహుబలి 2లో ఇంకా అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్కి పడని లేడీ ఉండరు. స్క్రిప్ట్ రాసినప్పుడే ఈచ్ క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ బ్యాలెన్స్ ఇచ్చారు. అండ్ ఇట్స్ ఇన్ అ వే క్లోజ్ టు యునో న్యాచురల్ లైఫ్ ఆల్సో, వేర్ నోబడీ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఆర్ లెస్ పవర్ఫుల్. ఇట్స్ జస్ట్ ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్. సో ఆ బ్యాలెన్స్ క్రియేట్ చేసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, ఐ మీన్ దట్స్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. సో బాహుబలి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏమనిపించింది మీకు? అమ్మాయ అనిపించిందా లేదంటే అప్పుడే అయిపోయిందా అని ఏమన్నా? షూటింగ్ అయిపోయాక వెళ్ళటం మానేసాక ఫస్ట్ 3 days అమ్మాయ ఫైనలీ అయిపోయింది ప్రోడక్ట్ అన్న రిలీవ్డ్. బట్ 3 days 4 days తర్వాత చాలా మిస్ అవుతామండి. ఎందుకంటే అందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. సరదాగా ఉండేది, పని వస్తే కలిసి చేసుకునే వాళ్ళం. యూనో అసలు పనిలాగా అనిపించేది కాదు. There was a balance of work, professionalism and family. సో మిస్ అవుతా ఉంది చాలా. మళ్ళీ ఇలాంటి యూనిట్తో పనిచేయటం కుదురుతుంది అనేది నేను నా లైఫ్లో ఐ డోంట్ థింక్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్సో. అండ్ ఈ ప్రమోషన్స్కి కూడా బాహుబలి స్పెషల్లీ డిజైన్ కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు కదా, అది ఎవరి ఐడియా? అది యాక్చువల్లీ రమా ఐడియా అండి. పార్ట్ 1 అప్పుడే ఏదైనా స్పెషల్గా చేద్దాం ఇలా అలా అనుకున్నాం, కానీ టైం కన్స్ట్రెయిన్ వల్ల కుదరలేదు. సో తర్వాత మన లోగోలన్నీ వాడి రకరకాలుగా ప్రింట్స్ వేయించి చీరలు, బ్లౌజులు, దుప్పట్టాజు, కుర్తాజు, మీరు మెన్ అందరినీ కూడా చూస్తారు. సో రమా చేయించింది అవన్నీ. నేను జనరల్గా కంగారు పడే మనిషిని. ఈ యూనిట్లో అలా చూడాలంటే చాలా నేర్చుకున్నాను. రమా దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు అసలు టెన్షన్ ఉండదు, కూల్గా ఉంటారు. అండ్ అసలు ఇంత స్ట్రెస్ కూడా పడరు అనమాట, హ్యాపీగా చేసేస్తూ ఉంటారు అన్ని. ఏ పని చెప్పినా సడన్గా చెప్పినా ఇంత కూడా బెదురు జనుకు ఏమి ఉండదు. 1 day ముందు 2 days ముందు కూడా మాకు నెక్స్ట్ డేకి మాకు ఇన్ని 100 కాస్ట్యూమ్స్ కావాలి అంటే టక ఆటోమేటిక్గా ఆవిడ ప్రాబ్లం గురించి ఆలోచించుకుని, అదొకటి కామన్ కూడా మాకు. ప్రాబ్లం గురించి ఆలోచించి వరీ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి అనే దానిలోకి క్విక్గా షిఫ్ట్ అయిపోతారు అవి. సో అది అండ్ మాకున్న కాస్ట్యూమర్ కృష్ణ కూడా అలాగే. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను టెన్షన్ పడిపోతే, మీరు టెన్షన్ పడకండి మేడం, ముందు మీరు నేను చేసేస్తాను, డోంట్ వరీ అంటాడు. సో సగం టెన్షన్ అక్కడ పోతుంది అనమాట. సో it was nice. One thing what I learned from Rama is that కొంచెం రిలాక్స్ అవటం నేర్చుకున్నాను. We heard 1500 జ్యువెలరీ సెట్స్ వాడారంట కదా మొత్తం సినిమాకి. నాకు అలా ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదండి. చేసుకుంటా వెళ్ళాం అంటే కౌంట్ తెలియదు, కానీ కుప్పలు జ్యువెలరీ వాడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాటన్నిటిని? యాక్చువల్లీ పార్ట్ 1కి వాడిన జ్యువెలరీ మేము ఫస్ట్ 20-30% 40% షూట్ చేసేసిన జ్యువెలరీ ప్రొడక్షన్ దగ్గరే ఉంటుంది. బ్యాలెన్స్ అంతా మేము అమర్పాలితో కొలాబరేట్ అయ్యాం కదా, వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్ టు దెమ్. I think they are planning to release a Bahubali collection laga వచ్చే మంత్ అది. సో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ పీపుల్. ఆఫ్టర్ బాహుబలి అందరికీ కూడా పెద్ద టాస్కే. సో ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరి మీద ఒక ఐ ఉంటుంది డెఫినెట్గా. సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి, కాకపోతే నేను ఏప్రిల్ మే ఫుల్ ఆఫ్ పెట్టుకున్నాను. రిలీజ్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి, బాగా తిరగాలి, హాలిడే చేయాలి.
అందరం ఇప్పుడు రేపు లండన్ వెళ్తున్నాం, 10 రోజులు ఉండి టీం అందరూ కలిసి వెకేషన్స్ కి వెళ్తున్నారు. అంటే లండన్ లో మేము ప్రీమియర్ కి వెళ్ళలేకపోయాం, రిలీజ్ డే రోజు పెట్టారు వాళ్ళు అక్కడ, సో ప్రీమియర్ కుదరలేదు. సో వాళ్ళు అక్కడ స్పెషల్ షో, కల్చరల్ ఈవెంట్ ఏదో ఉంటే స్పెషల్ షో వేస్తున్నారు. సో వెళ్తున్నాం అందరం, వెళ్ళి ఫ్యామిలీ వైజ్ వెళ్ళిన వాళ్ళందరూ హాలిడేకి ఉండిపోతున్నాం, 10th తిరిగి వస్తాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. ఐ థింక్ వర్క్ వైజ్ ఐ విల్ స్టార్ట్ టేకింగ్ అప్ ఫ్రమ్ జూన్. ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే నాకు ఇంకా తెలీదు, ఆ స్క్రిప్ట్స్ అవి నేను వినలేదు. అందరూ అడిగితే జూన్ నుంచి వస్తానని చెప్పాను అన్నమాట. బట్ బేసిక్లీ పర్సనలీ ఐ థింక్ ఐ లైక్ టు డూ ఇలా క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్స్, రాదర్ దెన్ జస్ట్ షోయింగ్ ఎవ్రీబడి గ్లామరస్. గ్లామర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది వెన్ ఇట్స్ ద క్యారెక్టర్ బ్లెండ్స్ ఇన్ టు ద స్టోరీ అనేది. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ లిటిల్ ఛాలెంజింగ్ వర్క్ లైక్ దట్. బట్ డెఫినెట్గా మీ నుంచి అయితే ఇంకా చాలా చాలా వర్క్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ బాహుబలి. అసలు ఇలాంటి ఒక సబ్జెక్ట్కి మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అన్నది ఆన్ స్క్రీన్ చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, సో విన్నారు కదా ప్రశాంతి గారు మనతో షేర్ చేసుకున్న విషయాల్ని. సో ఆన్ సెట్స్ ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు అయితే మనం బాహుబలి 2ని కూడా ఆన్ స్క్రీన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా చూడని వాళ్ళు కూడా చక్కగా థియేటర్కి వెళ్ళి చూసి ఈ మ్యాగ్నమ్ ఓపస్ని ఎంజాయ్ చేయండి. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. బాయ్.